Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries celebrate every single day. ఈ విధ కాలంలో మరొకసారి మీ అందరినీ విధంగా కలిసినందుకు ఆ దేవాదేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ విధ కాలంలో దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం దట్స్ బీన్ టేకెన్ ఫ్రమ్ Ezekiel chapter 36 verse 26. It says in the Bible, I will give you a new heart and put you a new spirit in you. I will remove from your heart of stone and give you a heart of flesh. So a powerful promise that God has been giving to each one of us on this New Year's in the 2025 in the month of January. దేవుడు మనందరికీ అంటున్నాడు, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగ చేసేదను. మరి 2025లో దేవుడు మనందరికీ చెప్తున్నటువంటి మరి గొప్ప వాగ్దానం ఏమంటే, God has been telling to each one of us whatever that has been there in your heart, the previous all the failures, all the greediness, నీ జీవితంలో ఇంతకుముందు ఉన్నటువంటి ద్వేషము, కలహము, పగ, ప్రతీకారాలు, వీటిని అన్నిటినీ తీసివేసి మీకు ఒక నూతన హృదయాన్ని నేను కలగ చేసేది. ఎలా ఉంటుందంటే, అది చిన్న పిల్లలు మరి ఏ విధంగా మరి దేవుని యందు మరి మనుషుల యందు ఎలాంటి పాపం లేకుండా ఉంటున్నారో అలాంటి హృదయాన్ని దేవుడు మనందరికీ కలగ చేస్తాడంట. మనకు ఇంతవరకు మనం అనేక సార్లు మనం మనుషుల మీద పగతో, ద్వేషంతో, కలహాలతో ఉంటుండొచ్చు. కానీ దేవుడు మనందరికీ అంటున్నాడు, మనుషుల మీద నువ్వు పగ, ప్రతీకారాలు పెంచుకోవడం అనేది అది నీ యొక్క డిజైర్ అనేది కాదు. అది ఏదైతే ఉంటుందో, దేవుడు ఎవరైతే నీకు హాని కలిగజేసి ఉంటున్నారో, ఏ మనుషులైతే నీ సహాయం పొంది మరి నీ మీద పగ, ప్రతీకారాలు పెంచుకుంటున్నారో, నీ పక్షంన దేవుడు మాత్రమే మరి వాచ్యమాడు దేవుడు, నీ పక్షంన దేవుడు యుద్ధం చేసి మరి నీకున్నటువంటి సమస్తాన్ని మరి నీలో ఉన్నటువంటి నీ హృదయంలో ఉన్నటువంటి సమస్త దుర్నీతిని తొలగించి మరి నీకు నూతన స్వభావమును కలుగచేసే గొప్ప శక్తి దేవునికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ 25వ సంవత్సరం జనవరి మాసంలో మనం అందరము తెలుసుకోవాల్సినది ఏంటంటే, మనం ఈ లోకంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి పగ, ప్రతీకారాలతో మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి కల్మషము మరి లోకంలో ఉన్నటువంటి లోక ఇచ్చల కోసం కాకుండా, లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవపు డంబము వాటి మీద మనం ఫోకస్ పెట్టుకోకుండా, ఈ లోకంలో మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని 25వ సంవత్సరంలో మనందరికీ అడుగుపెట్టిన విధానాన్ని బట్టి మొట్టమొదటిగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన ఏ సమయం మనకి ఇచ్చాడో ఆ సమయాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా దేవుని సన్నిధిలో ప్రతినిత్యము ఆయన సన్నిధిలో మనం మోకాలు వంగి మరి ప్రార్థనలో మరి కృతజ్ఞతాస్తుతులతో మరి ఆయనను ఆరాధిస్తూ మన యొక్క జీవితాన్ని మనం ఎంతవరకు ఎక్కువగా స్పెండ్ చేయగలిగితే అప్పుడు దేవుడు మన స్వభావాన్ని మార్చి ఆయన నూతన స్వభావము మన జీవితంలో నూతనటి క్రియలు, నూతనటి ఆశీర్వాదములు, అనేక గొప్ప కార్యాలు మన జీవితంలో చేసే శక్తి మరి నజరేయుడైన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి స్వభావమును ఆయన వరే మనం ఈ లోకంలో కలిగి ఉండాలి. ఆయన చూపించినటువంటి ప్రేమ, ఆయన చూపించినటువంటి ఆ యొక్క సాక్రిఫైస్ ఈ లోకంలో ఏ మనుష్యుడు చూపించలేడు. కాబట్టి ఆయన వలే మనం ఆయనను కలిగి ఆయన పోలికలో మనం జీవించాలన్నదే దేవుడి యొక్క గొప్ప ఆశ. ఈ లోకంలో మరి ఎప్పుడైతే ఆయన పోలికలో మనం జీవిస్తామో అప్పుడు అనేక సార్లు మన జీవితంలో మనం గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప క్రియలు, సూచక క్రియలు మన జీవితాల్లో కూడా జరుగుతాయన్నదే దేవుని యొక్క గొప్ప వాగ్దానం. So let's have a small prayer. We thank you, Lord, for giving one more day in our life. We thank you for the people who's been watching Kirtana Ministries Daily Bread every single day. As the Bible says to each one of us, దేవుడు మనందరికీ నూతన హృదయాన్ని మరి దేవుడు మనందరికీ ఇవ్వబోతున్నాడు. Let everyone who's been watching this video, let those people come to the presence of the Lord with a purified heart. మన జీవితంలో మనకు హృదయ శుద్ధీకరణ చేసుకోవడానికి దేవుని సన్నిధిలో మనం వచ్చినప్పుడు దేవుడు మనందరికీ నూతన హృదయము, నూతన స్వభావము, ఇంతవరకైతే ఏ స్వభావం అయితే మనలో ఉంటుందో మరి ఈ లోకంలో మనము అనేకులను మనము పగ, ప్రతీకారాలతో మన జీవితంలో ఉండొచ్చు. కానీ వాటిని అన్నిటినీ తొలగించి దేవుడు మనలో శాంతి, సమాధానాలతో పాటు మనలో మహత్కరమైన కార్యాలు చేసే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి ఆయన వలే మనం ఆయన పోలికలో మనం జీవించాలన్నదే దేవుని యొక్క గొప్ప ఆశ. Let the people who's been watching this video, let those people receive strength right now in the name of Jesus Christ we pray. Amen and amen. We thank you for everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post to your friends and family members. Thank you very much. Amen.